ఇక జిల్లాలోని గ్రామాలను అభివృద్ధితో పాటుగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్శీష పిలుపునిచ్చారు. స్థానిక రెవెన్యూ గార్డెన్లో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక విబిజీ రామ్జీ ఘన వ్యర్థ నిర్ణయాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేవలం ఒక సంవత్సరానికే కాకుండా ప్రజాప్రతినిధుల పదవీ కాలానికి సరిపడేలాగా సుదీర్ఘ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలంటూ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. విబిజీ రామ్జీ పథకం కింద గత ఉపాధి హామీ కంటే ఎక్కువ మెటీరియల్ పనులకు అవకాశం ఉందన్నారు. ఇక పాఠశాలల కొత్త గదులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శౌచాలయాల నిర్మాణం, వాటి మరమ్మతు పనులు ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని వివరించారు. ఇక గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా సొంతగా ఆదాయంపై సమకూర్చునేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే ట్రేడ్ లైసెన్సులు, బిల్డింగ్ పర్మిషన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తద్వారా గ్రామాల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించవచ్చని సూచించారు. గ్రామ పంచాయత్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఇది తయారు చేయాలి. దాని గురించి మళ్ళీ దీంతో భాగంగా మనం ఏవైతే మేజర్ ఇంకా అంశాలను గ్రామ పంచాయత్ పాటించాలి. కొత్తగా ఇప్పుడు విబిజీ రామ్ స్కీమ్ లో కూడా మటీరియల్ వర్క్స్ సందర్భంగా చాలా అవకాశాలు ఉన్నాయి. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న మండల విద్యా అధికారులకి అన్ని చెప్పాను. మీరు ఇప్పుడు కొత్త క్లాస్ రూమ్ కూడా కట్టాలి అంటే కట్టచ్చు, మీరు పాత క్లాస్ రూమ్ కి రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేయాలి కూడా చేయొచ్చు. ఎడ్యుకేషన్ కొత్తగా ఏమైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. నేను ఆనాడు ఫస్ట్ ట్రైనింగ్ లో కూడా మీకు చెప్పాను, ఇది సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మనం తప్పకుండా చేయాలి. దాని గురించి కూడా మీరు దత్తలు కొంత ఐడెంటిఫై చేయండి. మీరు గ్రామ పంచాయత్ మీద నిధులు అంటే మీరు ఎవరైతే ఇంటి యజమానులో వాళ్ళకి ఇవ్వచ్చు, లేదు ఎస్బీఎఫ్ నిధులలో ఏమైనా అవకాశం అయితే అది ట్రై చేస్తాం. కానీ అప్పటిలో కూడా దత్తలు కూడా కొంత గుర్తించి మళ్ళీ గ్రామంలో ఇట్లా 4 రకాల చెత్త బుట్టలు కానీ లేదు అప్పటివరకు చెత్త బుట్టలు లేకుండా కూడా మళ్ళీ వాళ్ళు గ్రామాల్లో వాళ్ళు ఇంటి కాడ ఏదో విధంగా 4 రకాలు, కొందరు సంచులలో కట్టుకోవచ్చు, కొందరు ఇంకా ఏదైనా బకెట్ లో కట్టుకోవచ్చు, ఇట్లానే కూడా 4 రకాలు మనం చేసి ఇస్తే మళ్ళీ మీరు ట్రాక్టర్ లో కూడా ఏ విధంగా కలెక్ట్ చేస్తారు. దీనివల్ల కూడా మళ్ళీ ఏవైతే సొంత ఆదాయం ఉన్నాయో అది కూడా రావడం లేదు. సో అవి అన్ని కూడా మన ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కూడా ఏదైతే